सर बैक साइड भाई రండి బ్యాక్ సైడ్ కండి రండి నేను బీజేపీ కాదు కానీ మీకు కావాల్సిన ఫెసిలిటీ అంతా ఇచ్చేదానికి ఇది నాకు కూడా బాబు అంతా నేను ప్రోగ్రామ్ కాల్ చేస్తానన్నా అధ్యక్షులుగా జయశ్రీ మేడం గారికి ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అక్క టీడీపీ పార్టీలో గత 30 సంవత్సరాలుగా పనిచేస్తూ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తూ మహిళలందరూ ఒక తాటి మీదకి నిలబెట్టిన ఘనత ఆమెకే దక్కుతుంది. ఎందుకంటే మహిళలు మీ పొద్దు ముందుకు రావాలనే ఉద్దేశంతో ఒక అధ్యక్షులుగా ఎన్నికైన అక్కకు మాకు చాలా అభిమానంగా ఉంది, ఆనందంగా ఉంది. అక్క ప్రోత్సాహంతో మేము మహిళలందరం కలిసి అక్కకి ఏదైనా చేయాలి, ధర్మవరం బాగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో మేము మహిళలందరూ కలిసి అభివృద్ధి చెందాలని చెప్పేసి అక్కకు శుభాకాంక్షలు తెలిపేకి వచ్చినాం. చాలా సంతోషంగా ఉంది మాకు ఇవాళ అక్కతో కలిసినందుకు. ఎందుకంటే చాలా విషయాలు అక్కకు తెలుసు, ఎందుకంటే సీనియర్ నాయకురాలు అక్క. ఎందుకంటే మేము గత నేనైతే 15-16 సంవత్సరాల నుంచి, అంటే 30 సంవత్సరాలు అక్క కంటే పెద్ద నేను 95లో వచ్చినాను. 2000 నుంచి నేనైతే అక్కని ఎంత కష్టపడి పనిచేస్తుందో నేను చూస్తూనే ఉన్నా. ఎందుకంటే నేను కూడా తిరిగినాను కాబట్టి పార్టీలో ప్రతి ఒక్క కార్యక్రమం ముందుండి నడిపిస్తుంది. కానీ మహిళలంటే అక్కకు చాలా ఇష్టం. ఎందుకంటే మహిళలకు ముందుకు రావాలా, ముందుకు వచ్చి అభివృద్ధి చెందాలా, ప్రతి ఒక్క మహిళ ఎదగాలనే ఉద్దేశంతో మొన్న కలిసినప్పుడు కూడా అక్క అదే చెప్పింది, మహిళలంతా బాగా కలిసి మంచి పనులు మంచి అభివృద్ధి చెంది మహిళలు ముందు ఉండాలనే ఉద్దేశంతో. కానీ ఈరోజు బీసీ సంక్షేమ అధ్యక్షులుగా ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఒక బీసీ రాష్ట్ర అధ్యక్షురాలుగా ఎన్నికైనందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాము. అక్క బీసీ మహిళే కాదు, చాలా ఉన్నతమైన భావాలు కలిగిన మహిళ ఫస్ట్, ఆ తర్వాత బీసీ. మేము ఒక మహిళగా ఉన్నత స్థాయికి ఎదిగినందుకు అక్క ఎప్పుడో ఎదగాల్సింది. అక్క మా భావాలు చాలా చాలా గొప్పవి. ఒక ధర్మవరం గురించి అక్కకున్న ఉన్నత భావాలు, ఉన్నత అభివృద్ధి చేసే ఆలోచనలు చాలా ఉన్నాయి. అందుకని అక్క మాకు చాలా చాలా ఇష్టం. అందుకని అక్కని ప్రోత్సహించడానికి అక్క మేము మీ వెంట నడుస్తాం అని చెప్పడానికి మేమందరం కలిసి వచ్చాం. అక్కతో ఆకాంక్షిస్తూ అక్కతో నడవడానికి మేమంతా వచ్చాం. మీడియాకు నమస్కారము. ఈరోజు ముఖ్యంగా బీజేపీ నుంచి నా తోటి సోదరీమణులు నాకు అభినందనలు తెలిపేదానికి వచ్చినందుకు నా సోదరీమణులకు నాకు హృదయపూర్వక నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతాభినందనలు. అంతేకాకుండా బీజేపీ నుంచి నా సోదరులు కూడా వచ్చారు, ముఖ్యంగా మైనారిటీ సోదరులు కూడా వచ్చారు. కాబట్టి ఇది బీసీ సంక్షేమ సంఘానికి మహిళా అధ్యక్షురాలైన
మన మన మైనార్టీ సోదరులు కూడా వచ్చినారంటే నా మీదున్న అభిమానము, గతంలో నేను చేసిన పనుల పట్ల వాళ్ళకున్న అవగాహన అని నేను భావిస్తున్నానండి. నేను ఈ మీడియా ద్వారా నా సోదరీమణులకు చెప్పేది ఏమంటే, ఒక బీసీ మహిళలే కాదు, ఒక బీజేపీ మహిళలే కాదు, ధర్మారంలోనూ రాష్ట్రంలోనూ ఉన్న ప్రతి మహిళ పట్ల కూడా నేను పనిచేసి వాళ్ళకి చేయాల్సిన న్యాయం చేసి, వాళ్ళ ఆర్థికంగా అయితేనేమి, విద్యాపరంగా అయితేనేమి, సామాజికంగా మా మహిళల్లో చాలా సమస్యలు ఉన్నాయి. వాటిని తీసుకొని వాళ్ళు సుఖశాంతులతో సమాజంలో బతికేదానికి అవకాశం కల్పిస్తానని ఈ మీడియా ద్వారా శపథం చేస్తున్నానండి. ముఖ్యంగా మా మహిళలకు సమస్యలు తీర్చడమే కాకోకుండా, సామాజికంగా ఎదిగేదానికి అవకాశం కల్పించడమే కాకోకుండా, రేపు 33% రిజర్వేషన్ని చట్టసభలలో మేము అందిపుచ్చుకొని వీళ్ళందరూ వాళ్ళ అర్హతల ప్రకారము రాజకీయ పదవుల్లో ఉండేదానికి నా సహాయ సహకారాలు అందిస్తానని ఇంకొకసారి తెలియజేస్తున్నానండి. ఈ అవకాశం ఇచ్చిన నా సోదరీమణులకందరికీ నా హృదయపూర్వక నమస్కారం.